అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వెరైటీగా కొబ్బరితో అన్నం చేసుకుందాం రండి. కొబ్బరి అన్నం. దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి. మనం ఎలాగో పండగల కోసం అని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, దాంతోనే మనం దీన్ని కొబ్బరి అన్నం చేసుకోవాలి. ఒక కొబ్బరి చిప్పని తీసుకోండి, ఒకటైతే సరిపోతుంది. 1 గ్లాసున్నర రైస్కి. దాన్ని అయితే ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకుని దాంట్లో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఒక 2 గంటలు వేసుకోండి, లేదంటే ఒక 1/2 స్పూను నెయ్యి, 1 స్పూనున్నర ఆయిల్ వేసేసుకోండి. బాగుంటుంది నెయ్యి వేస్తే. దీంట్లోకి పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ మీకు నచ్చితే, ఒక 2 పచ్చిమిర్చీలు చీల్చి వేయండి. వీటన్నిటిని కూడా మంచిగా సాఫ్ట్గా వేయించుకోండి. కొన్ని పల్లీలు యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు తీసుకొని ఒక 10-15 మిరియాలు మెత్తగా దంచుకొని, మిరియాలు కూడా అక్కడ పలుకులు అక్కడక్కడ మనకు తగిలేటట్టుగా దంచేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ముందుగా 1 గ్లాసున్నర రైస్ ఉడికించి పక్కన పెట్టుకోండి. మనమైతే మామూలుగా పులిహోర ఎలా చేసుకుంటామో అలానే, కానీ ఇక్కడ మనం పులిహోర పులుసు కానీ పసుపు కానీ వేయమన్నమాట. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని అంతా కూడా జార్లోంచి తీసి పోపులో వేసుకుందాం. ముందుగా ఈ పచ్చి కొబ్బరి కదా, దీన్ని కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయి కొద్ది కలర్ మారేంతసేపు ఆయిల్లో వేయించుకోవాలి. అప్పుడు మా కొబ్బరి అన్నంలో అక్కడక్కడ కొబ్బరి పలుకులు తగులుతూ చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా కొబ్బరి ఈ స్టేజ్లో చక్కగా ఉడికిపోయినప్పుడు, వేగిపోయినప్పుడు ఆయిల్లో దీంట్లోకి మనం రైస్ వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ డైరెక్ట్గా ఈ ప్యాన్లోకి వేసుకొని దాని మీద మనం సాల్ట్ చల్లుకోవాలి. కొబ్బరి బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు నేను రైస్ని యాడ్ చేశాను. రైస్ యాడ్ చేసి ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసేసుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసేసుకుని చూసి, తర్వాత మీకు ఒకవేళ ఇంకా కొద్దిగా తక్కువ అనిపిస్తే తర్వాత అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు. ముందుగా అయితే ఈ పోపు అంతా కూడా రైస్కి పట్టేటట్టుగా మంచిగా ఓపికగా మెత్తగా కలుపుకోండి. సో ఇదంతా కూడా రైస్కి పడుతుందన్నమాట. చూడటానికి వైట్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు కొబ్బరి పచ్చడి, కొబ్బరితో లడ్డు, కొబ్బరి లౌజు అలా చేస్తూ ఉంటాము. కొంతమంది కొబ్బరి పాలు తీసి కూడా ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటారు. ఈసారి ఆ రెసిపీని చూద్దాం. ఇప్పుడైతే ఈ కొబ్బరి అన్నంతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.